అందరి కొరకు. తన కొరకు కాకుండా అందరి కొరకు అడిగాడంటే వాడిది విశాలమైన హృదయమా కాదా? విశాల హృదయం. భగవంతుడు మరింత సంతోషిస్తాడు. అందుకే ఎప్పుడైనా వాహన సేవ జరుగుతోంది అంటే ఒకరో ఇద్దరో వెళ్ళారనుకోండి, అంత గొప్పగా వాహన సేవ జరుగుతున్నా ఒకరిద్దరి అనుగమించారంటే ఆ ఊళ్ళో ధర్మం పట్ల అనురక్తి లేదని గుర్తు. తండోపతండాలుగా వాహనం వెంట వెళ్ళారు, ఇంతమందికి ధర్మం మీద అనురక్తి ఉందని గుర్తు. పైగా వాహన సేవలో విడుతున్న పరమాత్మ అది సేవ కనుక ఆయనని పట్టుకోక్కర్లేదు, ఓపికన్నవాడు పట్టుకుంటాడు. కలిసి నడిస్తే చాలు, అడుగేస్తే చాలు. అందుకే అజామిలోపాఖ్యానంలో యమధర్మరాజు గారు అంటాడు, భగవంతుని యొక్క ఉత్సవం జరుగుతున్నప్పుడు వాహనాదుల మీద వెడుతున్నప్పుడు ఒక్కడుగేసి ముందుకు రానివాడు ఎవరుంటారో వారి 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 తొలుత కట్టి తెండు దూతలారా అంటాడు. అలాంటి వాడు ఎందుకు, మొదట కట్టేసి తీసుకొచ్చేయండి యమలోకానికి వండి అన్నాడు. కాబట్టి వాహన సేవ అనేటటువంటిది అంత ప్రాముఖ్యత వహించింది. మొట్టమొదట్లో భగవంతుడికి ఉండవలసిన అవసరం లేకపోయినా మహాభక్తి తత్పరులైనటువంటి వాళ్ళని అలా అనుగ్రహించాడు. పార్వతీదేవి అదే నంది వాహనం మీద ఎక్కి వెళ్ళొచ్చుగా. సాధారణంగా ఇంట్లో ఓ కారు ఉందనుకోండి, ఆయన ఆవిడ ఆ కారే ఎక్కి ఎడతారు. ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం పెళ్లికి వెళ్ళడానికి ఆయన కారులో ఆయన, ఆవిడ కారులో ఆవిడే వచ్చారనుకోండి, ఇద్దరు అలా విడివిడిగా వస్తే ఏమనుకుంటుంది లోకం, ఇద్దరికి ఈ మధ్య పొసగట్లేదా ఏమి, విడివిడిగా వచ్చారంటుంది. మరి పార్వతీ పరమేశ్వరులు అక్కడక్కడ నందివాహనం మీద కనపడతారు, కానీ ఇద్దరికీ మాత్రం ఒక వాహనం కాదు. ఆవిడికి పులి వాహనం, సింహం వాహనం, రెండు వాహనాలు ఆవిడికి రెండు కార్లు, ఈయనకి ఒకటే కారు నందీశ్వరుడు. కానీ యథార్థమునకు ఆవిడెందుకు అనుగ్రహించింది అంటే ఆవిడది మహాచమత్కారం. శివమహాపురాణంలో ఆవిడ అనుగ్రహించినటువంటి విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు పార్వతీదేవి శంకరుడి పక్కన కూర్చునుంది, మేరు పర్వతం మీద కూర్చున్నారు ఇద్దరు. కూర్చునుండగా అక్కడి నుంచి మందర పర్వతం ప్రార్థన చేసింది, ఒకసారి వచ్చి మా పర్వతం మీద కూడా ఇద్దరు ఇలాగే స్థూల రూపాలు పొంది కూర్చోండి, అంతటా ఉన్నవారే ఒక రూపాన్ని పొంది రండి, నేను సంతోషిస్తానంది. మందర పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. ఇద్దరికీ తెలుసు, కానీ బాహ్యంలో లీల చేస్తారు. అంటే మనందరికీ చమత్కారం కలిగేటట్టుగా చేస్తారు. శుంభ నిశుంభులన్న రాక్షసుల్ని సంహరించాలి. అలా సంహరించాలంటే కన్య చేతిలో అయితే మరణిస్తాం, అయోనిజ చేతిలో మరణిస్తాం అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు రావాలి? వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే పార్వతీదేవి అంటే కన్య కాదుగా, పరమశివుడు ఇల్లాలుగా, ఆవిడ మమ్మల్ని చంపలేదుగా అని వాళ్ళ ఉద్దేశం. అదో అజ్ఞానం, అదో అమాయకం.